ఎవరిన్ని కుట్రలు చేసినా సరే 42% రిజర్వేషన్లతోనే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్లాలన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు ఆల్రెడీ రాష్ట్రపతి వద్ద ఇటు శాసనసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతికి పంపించినటువంటి బిల్లు అయితే అక్కడ పెండింగ్లో ఉంది. మరోవైపు ఇక్కడ జీవో ఒకటి రిలీజ్ చేసి ఆర్డినెన్స్ అనేది ఒకటి తీసుకొచ్చి ఇక్కడ గవర్నర్ దగ్గర కూడా పెండింగ్లో ఉంది. మరొక వైపు ఢిల్లీ వేదికగా కూడా ధర్నా చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో ఈ క్రమంలో ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ల విషయంలో ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎస్, ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇచ్చాకనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఉన్నారు. సో ఇది ఏ రకంగా చూసుకున్నా సరే అంటే ఎవరిని అంటే జీవో అనేది ఖచ్చితంగా ఇచ్చాం, ఖచ్చితంగా దీన్ని దయచేసి ఎవరు అడ్డుకోవద్దంటూ కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీలు కూడా విన్నపాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరొక వైపు ఈ 42% రిజర్వేషన్లు ఎలా ఇస్తారు అని అనుకున్నటువంటి వేళ ఖచ్చితంగా పార్టీ పరంగా ముందుగా ఇచ్చేసి తర్వాత మిగతా ప్రక్రియకి చూద్దాం అన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి అని ఈ పార్టీ శ్రేణులకు ఒకవైపు 42% రిజర్వేషన్లతో మీరు ఒక ప్రణాళిక రూపొందించి ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళేలాగా సమాయత్తం అవ్వాలంటూ కూడా రాష్ట్ర అధికార యంత్రాంగానికి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం మరొక వైపు కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి అయితే మొత్తం ఓవరాల్గా రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఒక డిసైడ్మెంట్కి అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికలకు వెళ్లాలని ఆదేశాలు. ఆర్డినెన్స్తో సంబంధం లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు. 2-3 రోజుల్లో మంత్రులు అధికారులతో రేవంత్ భేటీ కాబోతున్నారు. జీవోపై కోర్టుల్లో సవాలు చేయొద్దంటూ కూడా అన్ని పార్టీలకు రేవంత్ విజ్ఞప్తి చేస్తున్నారు. కోర్టుల్లో పిటిషన్ వేస్తే పాత పద్ధతిలో ఎన్నికల్లో రిజర్వేషన్లు, పాత పద్ధతిలో ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పన, పార్టీ తరపున 42% రిజర్వేషన్లు కల్పించాలన్నటువంటి యోచన. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపినటువంటి కీలక బిల్లులపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎన్నికల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన సర్కారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మల్లగొల్లాలు పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి గడువు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో దీనిపై దృష్టి సారించింది రాష్ట్ర కాంగ్రెస్. సో తదుపరి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణపై సీనియర్ నేతలు అధిష్టాన పెద్దలతో పలుమార్లు చర్చలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ 3 ఆప్షన్స్ ముందు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డిలతో మంత్రాలు జరిపినట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి 3 మార్గాలపై కూడా చర్చించారట వీరంతా కూడా. అధిష్టానం ఫైనల్ చేసే ఆప్షన్ ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రం నిర్ణయం చేసే వరకు వేచి చూడటం 3 ఆప్షన్స్లో మొదటిది కాగా, 50% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పాత జీవో ప్రకారం ఎన్నికలకు వెళ్తూనే కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడం రెండోది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో జారీ చేయడం మూడోది. ఈ 3 ఆప్షన్స్కు సంబంధించినటువంటి ప్రధానంగా చర్చ జరిగినట్లుగా చెప్తున్నారు. అయితే రిజర్వేషన్లపై కేంద్ర నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తే సెప్టెంబర్ 30లోగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. అప్పుడు ఎన్నికల నిర్వహణకు కోర్టును మరింత గడువు కోరాల్సి ఉంటుంది. గడువు కోరేందుకు సహేతుక కారణాలు కూడా చూపాల్సి వస్తుంది. ఇక ఆర్డినెన్స్తో సంబంధం లేకుండానే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేసి వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ఢిల్లీ వేదికగా కేంద్రంపై ఒత్తిడి చేస్తోంది. మరొక వైపు భవిష్యత్ కార్యాచరణపై సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 2-3 రోజుల్లో మంత్రులు సీనియర్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్నటువంటి చివరి అవకాశాలపై ఆరా తీయబోతున్నారు. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఆ అధికారంతో రిజర్వేషన్లపై జీవో జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఐఏఎస్ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. రిజర్వేషన్ల ఉత్తర్వులు విడుదల చేసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమయ్యేలా కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయి. దీంతో సర్కారు రిజర్వేషన్ల పెంపుపై విడుదల చేసేటువంటి జీవోను
కోర్టుల్లో ఎవరూ సవాలు చేయొద్దంటూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు, కుల సంఘాలకు ప్రభుత్వం కూడా అప్పీల్ అప్పీల్ కూడా చేయబోతోంది. ఇక కోర్టుల్లో కేసు వేయకుంటే ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఎవరైనా ఛాలెంజ్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, లేదంటే కోర్టులు స్వయంగా జోక్యం చేసుకుని 50% కన్నా ఎక్కువగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరకరం వ్యక్తం చేస్తే ఏమిటి అనేటువంటి దానిపైన కూడా సర్కారు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను ఒకవేళ కోర్టు కొట్టేస్తే గనక పాత పద్ధతిలోనే చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు అంటే 25 నుంచి 27% లోపు అన్నమాట. ఇవన్నీ కూడా కల్పించాలని, మిగతా వాటిని అంటే 42% పార్టీ పరంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం అటు చట్టపరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇక కులగణన ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయాల్లోనూ 42% రిజర్వేషన్లు కల్పించాలని చేసినటువంటి బిల్లులను ప్రభుత్వం గవర్నర్కు పంపింది. వాటిని పరిశీలించిన గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. కానీ వాటికి రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా పెండింగ్లో పెట్టారు. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని 285A సవరించి ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. ఆ ఆర్డినెన్స్ పైన కూడా గవర్నర్ సంతకం చేయకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. దీంతో అవి పెండింగ్లో ఉండిపోయాయి. వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇండియా కూటమిలోని ఎంపీలు ఢిల్లీలో ఆందోళన చేసినా కూడా కేంద్రం స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.